21B NDPS and 25, 27 I think section 27 NDPS Act లో కేసు నమోదైంది. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. విల్ ట్రై టు సీ వాట్ ఆర్ ద further implications. So we are actually we are keeping a close watch on consumption of drugs in different places, including star hotels undochu, farm houses adi undochu. So ekkada kuda people are allowing their premises to be used for consumption or consumption of drugs or ilanti rave parties ilanti. సో దాంట్లో మేము ఇంకా ఫర్దర్ చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నాం, ఇంక్లూడింగ్ సీలింగ్ ఆఫ్ ద ప్లేస్ వేర్ దట్ హ్యాస్ హ్యాపెండ్. అండ్ ఇంకా డ్రగ్స్లో ఇంకా డ్రగ్స్ అమ్మేసి దొరికిన అంటే సంపాదించిన అసెట్స్కి కూడా ఫ్రీజింగ్ చేయడం, అటాచ్మెంట్ చేయడం కూడా ప్రోగ్రెస్లో ఉంది. అలాంటి ఒక షాద్నగర్లో ఒక కేసులో ఆల్రెడీ మేము అటాచ్మెంట్ ఆఫ్ అసెట్స్ ఐడెంటిఫై చేసి చెన్నైలో కన్సర్న్ అథారిటీకి మనం ఒక అప్లికేషన్ వేయడం జరిగింది ఫర్ ఫీచర్ అంటారు అండర్ NDPS. దాంట్లో ఫర్ ఫీచర్ ఆఫ్ అసెట్స్ కోసం కూడా వర్క్ నడుస్తుంది. సో ఇలాంటి కేసెస్ సిచ్యువేషన్ ఇలాంటి ప్లేసెస్ మీద వీఆర్ హ్యావింగ్ అ వెరీ క్లోజ్ వాచ్. సేమ్ డేట్ ఫర్ ఎస్టర్డే కొంచెం మాకు ఈవెంట్ ఫుల్ డే ఉండేది. ఇది కూడా కేసు ఒకటి కట్టాము. డే ఫర్ ఎస్టర్డే లేట్ నైట్ మా SOT వాళ్ళకి ఒక ఇన్పుట్ వస్తే దట్ రాడిసన్ బ్లూ హోటల్లో సమ్ పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ డ్రగ్స్ హ్యావింగ్ అ పార్టీ. ఆ ఇన్పుట్ మీద వాళ్ళు వెళ్తే అప్పటికి అక్కడ ఆల్రెడీ ద పీపుల్ హు హ్యాడ్ గ్యాదర్డ్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. సో ఫర్దర్ అక్కడ కొన్ని మెటీరియల్స్ వాళ్ళకి దొరికినాయి. అవి చూస్తుంటూ వాళ్ళకి అర్థమైంది ఇక్కడ సమ్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్ హెస్ హ్యాపెండ్ అని. సో ఆ ఫర్దర్ లీడ్ తీసుకుంటూ వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ వాళ్ళ ఇల్లుకి వెళ్ళారు. నేమ్ ఈజ్ G. వివేకానంద్. హీఈస్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ మంజీరా గ్రూప్. సో వాళ్ళ ఇల్లుకి వెళ్తే దెన్ అక్కడ కొంచెంసేపు చాలా వీళ్ళకి యాక్సెస్ అండ్ ఆల్ ఇవ్వలేదు, ఇబ్బంది చేశారు. దెన్ ఇన్ ద మార్నింగ్ దే బ్రాట్ హిమ్ టు ద పోలీస్ స్టేషన్. అక్కడ మన దగ్గర ఉన్న డ్రగ్ కిట్స్లో టెస్ట్ చేశారు. దాంట్లో పాజిటివ్ వస్తే దెన్ హాస్పిటల్కి కంప్లీట్ టెస్టింగ్ కోసం పంపించారు. అక్కడ ద రిజల్ట్ కేమ్ పాజిటివ్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ కొకేన్. సో దాంట్లో మేము కేసు కట్టాము. కేసు కట్టేసి ఇంకా ఎవరు అక్కడ ఉన్నారు వీఆర్ ట్రైంగ్ టు ఐడెంటిఫై. సో అప్పుడు ఇంకా ఇద్దరు దొరికారు, పేర్లు వచ్చినాయి. వన్ ఈజ్ నిర్భయ్ అండ్ అనదర్ ఈజ్ కేదార్. సో వాళ్ళకి కూడా పిలిపించి వాళ్ళ టెస్టింగ్ కూడా చేయడం జరిగింది. అది కూడా పాజిటివ్ వస్తే సో దెన్ వాళ్ళు కూడా కేసులో యాడ్ చేయడం జరిగింది. విల్ బి టేకింగ్ ఫర్దర్ యాక్షన్ ఆన్ దట్. దాంట్లో కూడా ఎవరు సప్లయర్ చేశారు, ఎవరు వచ్చారు, దాని గురించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. అండ్ ఉన్న డివైసెస్ అవన్నీ వీఆర్ ట్రైంగ్ టు రిట్రీవ్ డేటా. దాంట్లో ఐ థింక్ దే ట్రై టు డిలీట్ ద డేటా ఆల్సో. సో అది కూడా రిట్రీవ్ చేసి ఇంకేం లింకేజెస్ ఉన్నాయి అది ఫర్దర్ విల్ ట్రై టు స్టడీ ఆన్ అండ్ వర్క్ ఆన్ ద కేస్.